ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న కామెడీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి మూవీకి ఓటీటీ రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. ఈ మూవీ ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవ్వబోతుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జనవరి 14న సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తింది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా శర్వానంద్ నటన ఆకట్టుకోగా, హీరోయిన్ సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల్లో మెప్పించారు. నరేష్, సత్య, సునీల్, వెన్నెల కిషోర్ తమదైన శైలి కామెడీతో అలరించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ద రాజా సాబ్. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని అందుకోకపోవడంతో ప్రభాస్ ఆయన డైరెక్షన్ లో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో హోంబులే ఫిల్మ్స్ దీన్ని నిర్మించనున్నట్టు ప్రచారం జరిగింది. రీసెంట్ గా వాటిపై టీమ్ స్పందించింది. అవి రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. 2027 మార్చ్ 5న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. బ్లాక్ బస్టర్ అందుకున్న లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ధురంధర్ ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నాళ్లుగానో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ధురంధర్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్ లో కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రేక్షకులని పలకరిస్తోంది. ఆదిత్య థర్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1300 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ధురంధర్ 2 కోసం ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓటీటీలోకి వచ్చిన వెంటనే సినిమాపై నెట్ఫ్లిక్స్ ని లక్ష్యంగా చేసుకుని ఆడియన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. థియేటర్ లో చూసిన ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సినిమా నిడివి తక్కువగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్ వర్షన్ 3 గంటల 45 నిమిషాలు ఉండగా ఓటీటీ వర్షన్ కేవలం 3 గంటల 25 నిమిషాలకే పరిమితమైంది. దాదాపు 9 నుండి 10 నిమిషాల కీలక సన్నివేశాలను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.